హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నీలకంఠ మిమిక్రీ. మరి మిమిక్రీకి సంబంధించిన విషయాలతో పాటు జనరల్ టాపిక్స్ కూడా మన ఛానల్లో అయితే వస్తాయి. ఇటీవల కాలంలో చూస్తే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పైన ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రచ్చరచ్చ వేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోషన్ చేయొద్దు అని అక్కడ నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడు చాలా గట్టి పోరాటమే చేస్తున్నాడు. అంటే నాకు తెలిసి 2-3 ఇయర్స్ నుంచి నేను చూస్తుంది. అప్పటి నుండి కూడా తను ఎక్కడ ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళని పెద్ద చిన్న చిత్తగాని తేడా లేకుండా మనోడైతే ఏకిపారేస్తున్నాడు. అందులో డౌటే లేదు. తనకు చేయాలనుకుంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయొచ్చు. ఆయనకు కూడా కోట్లు కోట్లు డబ్బులు కావాలి, డబ్బులే ప్రధానం అనుకుంటే చేయొచ్చు. మనోడు ప్రపంచాన్ని చూపిద్దాం అనుకుంటున్నాడు. అలాగే ప్రపంచాన్ని చూపిస్తున్నాడు తప్ప ఎట్లాంటి ఈ ప్రమోషన్ యాప్స్ వేరే వేరే కూడా ఏమీ కమర్షియల్‌గా సినిమాను కూడా వదిలేసుకున్నాడు. బిగ్ బాస్‌లు, సినిమాలు ఏమీ అవసరం లేదు నాకు. నా లక్ష్యం వేరు, నా గోల్ వేరు. నేను ప్రపంచాన్ని చూపించాలి, మన తెలుగోడు చూపించాలి, దేశం గర్వించేలా ఉండాలి అని ఎప్పుడు చెప్తుంటాడు అన్వేష్. అయితే ఈ మధ్య కాలంలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అనేవి నిజంగానే ఎక్కువైపోయినాయి. సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ బాగా పెరిగిపోతున్నారు. ఒక పక్కన సినిమా వాళ్ళు, సీరియల్స్ వాళ్ళు ఇట్లా ఒక క్రేజ్ ఆల్రెడీ క్రేజ్ ఉన్నటువంటి యాక్టర్స్ కాకుండా ఈ మధ్య కొత్తగా మన సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ పెరిగిపోతున్నారనమాట. అంటే వాళ్ళు ఏదో వీడియోస్ రకరకాల ప్రయోగాలు చేసి ఎలాగోలా కామెడీలు చేసో డ్యాన్సులు చేసో ఏదో రకంగా చేసి వాళ్ళలో ఉన్న టాలెంట్ చూపించి ఒక ఫాలోవర్స్ని పెంచుకొని మిలియన్స్లో ఫాలోవర్స్ పెంచేసుకుంటున్నారు. పెరిగిన తర్వాత వీళ్ళిక అక్కడి నుండి వీళ్ళ కమర్షియల్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఆ ఫాలోవర్స్ని పెంచుకోవడం కూడా చాలామంది ఏంటంటే పెంచుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లాగా ప్రమోషన్స్కి వీటికి డబ్బులు బాగా ఇస్తారు కదా. ఒక వీడియో ఒక అతను సెలబ్రిటీ అనే బాగా పేరున్న అతను అప్లోడ్ చేస్తే లక్షల్లో వ్యూస్ వస్తాయి, మిలియన్స్లో వ్యూస్ వస్తాయి. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే దిక్కుమాలిన వాటన్నిటికీ ప్రమోషన్లు చేస్తున్నారు. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేవి కోట్లు వాళ్ళు ఇస్తున్నారు. అంటే చాలా ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అనమాట. కానీ ఆ యాప్ ప్రమోట్ చేయటం వల్ల చూసేవాళ్ళు వీళ్ళని ఎక్కువ ఫాలో అవుతుంటారు కాబట్టి వెంటనే రీచ్ అయిపోతుంది వీళ్ళు ఏం చెప్పినా కూడా. సో అట్లా రీచ్ అయిపోతుంది. అందులో తెలిసో తెలియకో ఆ ఊబిలోకి చిక్కుకొని డబ్బులు పోగొట్టుకుని ప్రాణాలు పోగొట్టుకుని ఎన్నో జీవితాలు నాశనం అయిపోయి చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఈ డబ్బులు తీసుకునే వాళ్ళు ఈ సెలబ్రిటీలు, సినిమా వాళ్ళు కావచ్చు, బయట వచ్చిన సెలబ్రిటీస్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ డబ్బులు వాళ్ళు కోట్లలో తీసుకుని కార్లు, బిల్డింగ్లు, బంగ్లాలు, స్థలాలు, పొలాలు అన్నీ కొనేసుకుంటున్నారు. బాగానే ఉంటుంది. ఈ ఆడేవాళ్ళు వీళ్ళని చూసి ఆడేవాళ్ళు నష్టపోతున్నారు. ఒక పక్క తను నిజాయితీగా ఈ యాప్స్ ప్రమోట్ చేయొద్దు అని చెప్తున్నాడు. ఇప్పుడు కొంతమంది ఏమైపోయిందంటే ఏదైనా సరే డబ్బు ఎలాంటి మనుషులైనా మార్చేస్తుంది. ఏం చేస్తుంది, ఒక ఎథిక్స్తో నడవాల్సిన కొన్ని ఛానల్స్ కూడా ఏం చేస్తున్నాయి అంటే ఇప్పుడు అన్వేషణ టార్గెట్ చేస్తున్నాయి. అన్వేషణ టార్గెట్ చేసి అన్వేష్ చేస్తున్న తప్పు, ఈ ప్రమోషన్ చేసే వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నాడు, వాళ్ళందరినీ తిడుతున్నాడు, వాళ్ళ ఫ్యామిలీస్ని తిడుతున్నారు అని చెప్పి అంటున్నారు. సరే మనోడు తప్పు అనేది ఏంటి, ఎక్కడ తప్పు, అసలు నిజంగా ఒక ఫైట్ చేసి నిలబడ్డాడు. ఏంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేయొద్దు అని చెప్పేసి గట్టిగా నిలబడిన వ్యక్తి అన్వేష్. మనం ఫస్ట్ ఆయన అప్రిషియేట్ చేయాల్సిందే ఒక మంచి పని చేస్తున్నప్పుడు. సరే ఆ మంచి పనిలో భాగంగా తనకుండే దురుస్తనం ఏంటంటే ఉన్నది ఉన్నట్లుగా ఓపెన్గా మాట్లాడే స్వభావం. ఆ ఓపెన్గా మాట్లాడే స్వభావం వల్ల ఏంటంటే కొంచెం అన్పార్లమెంటరీ వర్డ్స్ వస్తూ ఉంటాయి. అది మనం సపోర్ట్ చేయకూడదు. కానీ ఓకే, ఫ్యామిలీస్ని ఎవరన్నా లేడీస్ని అంటే మాత్రం తప్పే, ఎవరు చేసినా తప్పే. కాకపోతే ఆయన చేసేటువంటి ఒక మంచి పనితో పోల్చుకుంటే ఇది మనం దాన్ని ఆ ఆవేశంలో ఆ బాధలో చెప్తున్నాడన్న ఉద్దేశంతో మనం ఆలోచించాలి. అయితే ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ఛానల్స్గా ఉన్నవి చిన్న చిన్న ఛానల్స్ వీళ్ళందరూ కూడా అన్వేషణ టార్గెట్ చేసి ఇప్పుడు అన్వేషణ టార్గెట్ చేయడం వల్ల వీళ్ళు 2 రకాలుగా ఆలోచిస్తుంది. ఏంటంటే ఒకటి నాకు అర్థం కాంది, నాకు ఛానల్స్ పేర్లు చెప్పను, మీకు ఆల్రెడీ మన సోషల్ మీడియాలో చూస్తుంటాం కదా, ఓపెన్ చేయగానే ఎవరు అన్వేషణ మీద టార్గెట్ చేస్తున్నారు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఈ ఛానల్స్ వాళ్ళు నాకు అర్థం కాంది డబ్బులకి అమ్ముడిపోయి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసేవాళ్ళు కనుక డబ్బులు ఇచ్చేసి మా మీద నెగిటివ్గా చేస్తున్నాడు, ముందు అతన్ని టార్గెట్ చేయండి, అతన్ని బొక్కలేయండి అని చెప్పి డబ్బులిచ్చి అలా చేయిస్తున్నారా?
లేదు. ఇప్పుడు అన్వేష్ అంటే టాప్. ఇక మనకి అసలు యూట్యూబర్‌లో మనోడిని గురించి టాపిక్ చెప్పినా, మాట్లాడినా, ఏం చేసినా కూడా రీచ్ ఎళ్ళిపోతుంది. లక్షల్లో వెళ్ళిపోతున్నాయి వ్యూస్. సో, అట్లా అన్వేష్‌ని పాజిటివ్‌గా చేసిన దానికన్నా నెగెటివ్‌గా టార్గెట్ చేస్తే వాళ్ళ ఛానల్‌లు వాళ్ళది హై వ్యూస్ ఎక్కువొస్తాయి. కమర్షియల్‌గా ఎక్కువ లాభం వస్తుంది అని ఆలోచిస్తున్నారో అర్థం కావట్ల. ఎథిక్స్ అనేవి మర్చిపోతున్నారు. మంచి చేసేటప్పుడు మంచి చేస్తున్న వాళ్ళని సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. వాళ్ళలో ఏమన్నా తప్పులు ఉన్నాయనుకో, "అరే బాబు! ఈ తప్పు చేస్తున్నావు, ఇవి చేయొద్దు, ఇవి తగ్గించుకో" అని చెప్పాలి. టోటల్‌గా అసలు మనిషినే తప్పు పట్టడం ఏంటి? అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లు చేసి, డబ్బులు కోట్లు కోట్లు తీసుకొని, అమాయకులైన పిల్లలతో ఆడిచ్చి, వాళ్ళ ప్రాణాలు తీసుకునేలా చేసిన వీళ్ళకన్నా "వద్దు బాబు, చేయొద్దురా బాబు" అని చెప్పి 4 బూతులు తిట్టినోడు తప్పా మనిషి? ఎవరు కరెక్టు? సో, నేనైతే అన్వేష్‌కే సపోర్ట్ చేస్తా. అన్వేష్ అనే కాదు, ఎవరైనా సరే పాజిటివ్‌గా ఆలోచించే మనుషులు ఎవరుంటారో వాళ్ళకే నా సపోర్ట్ ఉంటుంది. నన్ను ఫాలో అయ్యేవాళ్ళు కూడా పాజిటివ్‌గానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నెగటివిటీని అసలు మనం సపోర్ట్ చేయొద్దు. నెగెటివ్‌గా మాట్లాడి ఎవరన్నా ఒక మంచి చెప్తున్న వాళ్ళ మీద నిందలేసి, అతని మీద టార్గెట్ చేస్తే ఆ ఛానల్స్‌ని కూడా బ్యాన్ చేసేయండి. రిపోర్ట్‌లు కొట్టండి ఆ ఛానల్స్‌ని కూడా. ఎందుకంటే తప్పు తప్పే. ఎవరు చేసినా తప్పే. అది ఎంతవరకు తప్పు? ఏ స్థాయిలో తప్పుంది అనేది ఆలోచించాలి. ఇన్ని లక్షల జీవితాలు నాశనం అయిపోతున్నవి ఆ బెట్టింగ్ యాప్స్ మాయలో పడిపోయి డబ్బులు, ప్రాణాలు పోతున్నా అలాంటి తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళని మనం అవాయిడ్ చేయాలి. వాళ్ళని మనం టార్గెట్ చేయాలి. మంచి చేసేవాడు ఏదో 4 బూతులు తిడితే దాన్ని టార్గెట్ చేయకూడదు. అది కూడా బూతులనేది తప్పే. ఎక్కడ లేదు బూతు అసలు. ఇవాళ ఇన్‌స్టాగ్రామ్‌లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో మరి పర్సనల్‌గా తిట్టుకోవాల్సిన బూతులు, బండ బూతులన్నీ వీడియోస్ చేసి పెడుతున్నారు. అదేమంటే ఒక మనిషిని టార్గెట్ చేసి బూతులు తిట్టేస్తున్నారు. ఇప్పుడు బూతులు తిట్టాలనుకో, కోపం వచ్చింది, ఒకరి మీద ఒకరికి కోపం వచ్చిందంటే పర్సనల్‌గా ఫోన్ చేసుకొని తిట్టుకోవచ్చు కదా! చాట్ బాక్స్‌లోకెళ్ళి తిట్టుకోవచ్చు కదా! అలా తిట్టకుండా వీడియో చేసి ఎందుకు పెట్టి వాళ్ళని తిడుతున్నారు? అంటే ఏంటి లెక్క? ఈ వీడియో చేస్తే తిట్లేకి ఎక్కువ మంది చూస్తారు. నెగటివిటీ బూతులు బాగా ఇష్టపడతారు. జనాలందరూ కూడా ఈ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే బూతుల్ని ఇష్టపడి షేర్లు చేసుకుంటారు. వీళ్ళు ఎలా తిట్టారు, ఇలా తిట్టారని చెప్పి. సో, దానివల్ల వ్యూస్ వస్తాయి. మీకు ఇదొస్తది, డబ్బులొస్తాయి అన్న ఉద్దేశంతో చేస్తున్నారు. అది బూత్ ఎక్కడ లేదా? బూతు. అది బూతు అనేది తప్పసల. సమాజంలో బూత్ అనే మాట వినపడకూడదు. సో, అది దాటిపోయింది పరిస్థితి. ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఆ బూతుల్ని ఖండించేవాళ్ళు ఎవరు లేరు. సో, అన్వేషే తిట్టేదే బూతులు, బాగా వల్గర్ బూతులు అనే కాదు. ఆయన చేసేది మంచి పని చేస్తున్నాడు. మధ్యలో బూతులు వస్తున్నాయి. కొంచెం ఇబ్బందే. కాదనట్లే గానీ అసలు బూతే లేకుండా లేదు కదా! ఈ సమాజంలో ఆయన ఒక్కడే బూతులు తిడతలేదు కదా! సో, పాజిటివ్‌గా ఉండే వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేయండి. అన్వేష్ లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. తప్పు చేస్తే అన్వేష్‌దైనా తప్పే. తప్పే ఎవరైనా సరే. మంచి చేస్తున్నాడు. ఇంతవరకు ఏ బెట్టింగ్ ప్రమోషన్‌లు చేయలేదు కాబట్టి, ఆయన ఎలాంటి సినిమాల్లో వీటిలో కనపడి అడ్వర్టైజ్‌మెంట్స్ గానీ, అవి గానీ, ఇవి గానీ డబ్బులకి సంబంధించి చేయలేదు అని ఆయనే చెప్తాడు. ఆయనే అన్నీ చెప్తాడు. ఇన్‌కమ్ ట్యాక్సు బయట దేశాలకెళ్ళిపోయినా కట్టుకుంటున్నారని చెప్తున్నాడు కదా! చెప్తున్నప్పుడు మనం అది ఎంత సపోర్ట్ చేయాలి మనం ఒక పర్సన్‌ని. మన ఇండియన్‌గా గర్వించాలి కదా! ప్రపంచాన్ని మొత్తం మనకు చూపిస్తున్నాడు కదా! సో, అన్వేష్ అంటే ఇష్టం లేనోళ్ళు ఉంటారు. చాలామంది ఉండొచ్చు గానీ, సో, నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే, తనేదో తను చేసేది తను చేస్తూ ఉంటాడు. ఎక్కడన్నా అవినీతి, అన్యాయం అనిపిస్తే మాత్రం అడుగుతాడు. ఒకవేళ ఆయనది కూడా తప్పుందనుకోండి అడగండి. తప్పేం లేదు. ఎందుకిలా తప్పు చేసావు? ఏంటి తప్పు అనే దానిలో తప్పు లేదు గానీ, టార్గెట్ చేసి మంచి చేస్తున్నా కూడా టార్గెట్ చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇవాల్టి వీడియో. నేను అన్వేష్ వాయిస్‌తో మళ్ళీ వీడియో చేస్తాను. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.